కాదు. దేవుడే పిల్లల్ని ఇస్తాడు. ఎప్పుడు పిల్లల్ని ఇస్తాడు? ఆ తల్లి ఎవరైతే ఉందో గొడ్రాలి దేవునితో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసిన ప్రతి తల్లికి పిల్లలు పుట్టారు. 25 ఏళ్ళు ఎదురు చూస్తే శారమ్మ అబ్రహాముకి పిల్లలు పుట్టారు, రాహేలుకి పిల్లలు పుట్టారు, మనవ చేసుకుంటే పిల్లలు పుట్టారు, కమిట్మెంట్ ఇస్తే పిల్లలు పుట్టారు. అన్న నాకే గనక బిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానని కమిట్మెంట్ ఇచ్చింది గనక పుట్టారు. ఎలిజబెత్కి ఆలస్యంగా పిల్లను పుడితే ఏలియా లాంటోడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మీరు చూడండి కమిట్మెంట్ అంటే ఆలస్యమైన తల్లులు బాధపడకండి. ఎవరికైనా పిల్లలు ఆలస్యమైతే బాధపడకండి. ఎందుకో తెలుసా? పిల్లల్ని ఏ బాధ ఏ ఒప్పుకోలు లేకుండా కనేసిన తల్లుల లెక్క వేరు, మీ లెక్క వేరు. ఎందుకు తెలుసా? దేవుడికి మీరు ప్రత్యేకము. ఎంత ప్రత్యేకమో తెలుసా? అందరి గర్భాలు తెలిసిన దేవుడు మీ గర్భాన్ని ఇంకా ఎందుకు తెరవలేదంటే మీ నుంచి ఏదో దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్నది మీరు చెప్పేస్తే బంగారం లాంటి బహుమానాలు తెచ్చి మీకు ఇస్తాడు. యోసేపు లాంటి, ఇస్సాకు లాంటి, అన్నాకు పుట్టిన సమూయేలు లాంటి వ్యక్తిని, ఎలిజబెత్కి పుట్టిన బాప్టిజం ఇచ్చి యోహాను లాంటి వ్యక్తిని ఇస్తాడు నీకు. వీళ్ళందరూ పిల్లలు వేరు, ఈ పిల్లల వేరు, ప్రత్యేకం. గుర్తుపెట్టుకోండి. ఆలస్యంగా పుట్టిన ఏ తల్లికైనా చరిత్రలో చూడండి బంగారు రత్నాలు పుట్టారు. నాకు పుట్టట్లేదు ఏం చేయాలి, అక్కడ అట్టుపడి తినాలి, ఇక్కడ ఇది అనాలి, అది వాడు, ఇదంతా కాదండి. దేవుడికి ఏదో ఇవ్వాల్సిన మాట ఉంది. ఇవ్వు, ఆ మాట ఇవ్వు. దేవ నాకు బిడ్డనిస్తే నేను ఉంటానో ఏదో మాట ఇవ్వు, ఏదో సరి చేసి. ఎందుకంటే దంపతులు ఇద్దరు దేవునికి ప్రత్యేకం. మీరు నచ్చారు దేవుడికి, వాళ్ళ ప్రత్యేకమే. వాళ్ళకన్నా మీరు ఇంకా ప్రత్యేకం. మీ నుంచి ఏదో కావాలి, మీ మూలాలు ఏవో దేవుడికి కావాలి. ఆ దేవుడితో ఒప్పుకో, దేవుడు నీకు చక్కటి బహుమానం ఇస్తాడు. ప్రార్థన చేసుకో, ఒప్పుకో, మెడిసిన్ వాడు, రెండూ చేయి. దేవుడు తెరవాల్సిన టైంలో దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. నేను చూసిన కేసులు చెప్తున్నాను. 20 సంవత్సరాలు వెయిట్ చేసి కేవలం దేవుని నమ్ముకుని వైద్యం చేయించుకుంటే 20 సంవత్సరాల తర్వాత బంగారం లాంటి బంతులు కన్నా తల్లున్నా, 30 సంవత్సరాల తర్వాత పిల్లల కన్నా తల్లున్నా. ఏ రోజు దేవుడి మీద సనగలేదు, ఏ రోజు మూఢనమ్మకం దగ్గర పోలేదు, ఎప్పుడు పండు తినలేదు, రాయి మీద రాయట్లేదు. సత్యం బట్టి నిలబడ్డారు, పిల్లల్ని కన్నారు.